Hi guys, welcome to Learn with Laya. My name is Laya. సో మీరు ఒక టైప్ ఆఫ్ పర్సన్ లైక్ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది బట్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోవాలి, ఏ ఏ సైడ్ మూవ్ అవ్వాలి, ఎందుకు సాఫ్ట్వేరే మూవ్ అవ్వాలి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎట్లా చూస్ చేసుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అనే ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఉన్నాయా? ఓకే, ఇవాళ క్లాస్లో అవన్నీ ఇవాళ ఒక 10 మినిట్స్లో మీకు అది నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన పర్సన్ అయినా లేదంటే పర్సూయింగ్ అంటే చదువుతున్న పర్సన్ అయినా మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా టెక్నాలజీస్ నేర్చుకోవాలనిపిస్తుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనిపిస్తుంది, కానీ ప్రాపర్ గైడెన్స్ అనేది లేదు ఏది చూస్ చేసుకోవాలని. సో ఈ కేటగిరీ టైప్ ఆఫ్ పీపుల్ మీరు అయితే దెన్ ఐ ఆమ్ హియర్ టు జస్ట్ గివ్ ఎ గైడెన్స్ ఫర్ యూ. అంటే గైడెన్స్ అనేది ఒక పెద్ద వర్డ్, బట్ నేను కొంచెం క్లారిఫై చేయగలను అనుకుంటున్నాను. బికాస్ ఐ ఆమ్ ఏ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్ ఇన్ 2025 అండ్ నేను కూడా ఆ ఫేస్ నుంచి బయటకు వచ్చిన పర్సనే. సో ఐ ఆమ్ ఆల్సో ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు. సో ఇప్పటివరకు మన లైఫ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఎవ్రీథింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చామంటే ఒకటే అంటారు పేరెంట్స్, ఫస్ట్ చదువుకో, మార్క్స్ వస్తే ఆటోమేటిక్గా జాబ్ అనేది వస్తుంది అని. సో ఇది మన పేరెంట్స్కి తెలిసింది, వాళ్ళ వాళ్ళ ఇన్నోసెన్స్, వాళ్ళకున్న నాలెడ్జ్ ఇది. సో మనం కూడా ఇప్పటివరకు ర్యాంక్స్ వెనకాల వెళ్తూ, మార్క్స్ వెనకాల వెళ్తూ, ఇప్పటివరకు మన బీటెక్ వరకు లైఫ్ అనేది ఇలానే వచ్చింది. బీటెక్ వరకు బీటెక్లో పాస్ అయితే చాలనుకున్నాం, 10th ఇంటర్ ఓకే. కానీ ఇప్పుడు వన్స్ మనం అవుట్ ఆఫ్ ద బీటెక్ అయిన తర్వాతకి కొత్తగా మనం ఒక వర్డ్ వింటున్నాం, స్కిల్స్. మరి ఇన్ని రోజులు ఈ వర్డ్ అనేది ఎక్కడ పోయింది? బీటెక్ వరకు, 10th వరకు, ఇంటర్ వరకు స్కిల్స్ అనే వర్డ్ ఏమైపోయింది మరి? ఇప్పటివరకు ఎవరు స్కిల్స్ అనే పాడలేదు. 10th నీకు ఇది ఫౌండేషన్, అసలు నీకు మార్క్స్ వస్తే ఇంకా తోపు మొత్తం జాబ్ వచ్చేసింది అంటారు. ఇంటర్లో కూడా అంతే, వన్స్ నీకు మంచి మార్క్స్ వస్తే, స్టేట్ ర్యాంక్ వస్తే ఆటోమేటిక్గా నీకు జాబ్ అనేది వచ్చేస్తుంది అంటారు. కానీ బీటెక్ వచ్చాకేమో నువ్వు పాస్ అయ్యి మంచి పర్సంటేజ్ వస్తే ఆటోమేటిక్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ తీసుకుంటారు అంటారు. సో ఇదంతా ఒక స్టేజ్ వరకు చెప్పే వర్డ్స్, అందరు బాగానే చెప్తారు. వన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, మనకి ఇంకా జాబ్ రావట్లేదు అని అంటే మనకి తెలిసిన ప్రెషర్ ఎలా ఉంటుంది. కానీ అది ప్రాపర్ గైడెన్స్ లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకైతే అది అసలు ఇంకా వేరే చెప్పలేము. సో అది ఎలా చూస్ చేసుకోవాలి, అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎందుకు ఇంత ఎమర్జింగ్గా అవుతుంది, అసలు మనం ఎందుకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సాఫ్ట్వేర్ ఫీల్డ్ సైడ్ అయినా ఎందుకు మూవ్ అవుతున్నామంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ మొబైల్ అండ్ ల్యాప్టాప్స్. అంటే ప్రతి ఒక్కటి డిజిటైజ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటైజ్డ్. సో మనం ఏదైనా ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ అయినా, ఫోన్పే అయినా, గేమ్స్ అయినా అవుట్డోర్ కాకుండా మనం డైరెక్ట్ ఆన్లైన్లో ఆడడం స్టార్ట్ చేసాము. సో ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయింది. సో ప్రతి ఒక్క దానికోసం ఒక అప్లికేషన్ అనేది కావాలి, ఒక యాప్ అనేది కావాలి. సో ప్రతి ఒక్క వర్క్ అనేది మనకి డిజిటైజ్ అయిపోయింది. సో ఇలా డిజిటైజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎవ్రీథింగ్ అనేది మనకి మొత్తం సిస్టంలో అవుతుంది కదా. సో మన లాంగ్వేజ్తో పని లేకుండా ఇప్పుడు సిస్టమ్కి వచ్చే లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోవాల్సి వస్తుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి ఉన్న సిస్టమ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట, బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది. సో అందుకని మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూసుకొని, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకొని, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. సో అందుకోసం అంటే వరల్డ్ పరిగెడుతుంది, మన చుట్టూ లోకం పరిగెడుతున్నప్పుడు మనం కూడా దాంతో పాటు పరిగెట్టాలి. కాబట్టి మనకి ఇప్పుడు మనీ కావాలి. ఎండ్ ఆఫ్ ద డే ఏ వర్క్ చేసినా మనకు కావాల్సింది మనీ ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఏంటి, ఇప్పుడు మనకి అంత అప్లికేషన్స్ అంత డిజిటైజ్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మంచి మంచి శాలరీస్ అనేవి ఉన్నాయి బేస్డ్ ఆన్ ద వర్క్ అన్నమాట. సో ఓకే, ఇక్కడ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎందుకు నేర్చుకోవాలో అర్థమైంది. కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఎవ్వరు గైడెన్స్ లేరు, దెర్ ఈస్ నో గైడెన్స్, దెన్ హ్యావ్ టు చూస్. అసలు ఎలా చూస్ చేసుకోవాలి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి అని అడిగితే, హవ్ టు చూస్, అసలు ఎలా చూస్ చేసుకోవాలి అని అడిగితే నేనైతే ఒకటే చెప్తాను. ఇన్కేస్ మీకు ఏ నాలెడ్జ్ లేదు, ఎవ్వరు లేరు గైడ్ చేయడానికి, అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే మనకు ఫ్రీగా డెమో సెషన్స్ అనేవి ఇస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కనిపించేది ఒకటే ఒక దారి, కోచింగ్ సెంటర్. సో ఎవరో చెప్పింది విని ఆటోమేటిక్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోకుండా ఒకసారి నువ్వు వాళ్ళకి కాల్ చేసి కనుక్కో. ఒకసారి మనకు కాల్ చేస్తే వద్దన్నా వాళ్ళే 10 times కాల్ చేస్తారు మనకి ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెమో క్లాసెస్ కోసం. సో ఏంటంటే నువ్వు డిఫరెంట్ సెక్టార్స్ని ఎక్స్ప్లోర్ చేయి. అంటే నీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన నాలెడ్జ్ లేదనుకో,
నువ్వు ఒక డెమో క్లాస్‌కెళ్ళు. అది పైథాన్‌కెళ్ళు. పైథాన్ ఒక టాపిక్ చెప్తుంటారు గదా! విను. నీకెట్లా అర్థమవుతుంది? వాళ్ళు చెప్పిన ఒక్క టాపిక్ నీకు రిలేట్ అయిందా లేదా? టాపిక్ చెప్పకుండా కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లో జస్ట్ మోటివేషన్ ఇస్తారు డెమో క్లాస్‌లో. సో, నువ్వేం చెప్పంటే రెగ్యులర్ క్లాసెస్ అవుతున్నాయి గదా! రెగ్యులర్ క్లాసెస్‌లో నేను ఒకసారి కూర్చొని ఒక టాపిక్ వింటాను అని అడిగి వాళ్ళని రెగ్యులర్ క్లాసెస్‌లో కూర్చొని ఒక టాపిక్ విను. సో, పైథాన్ ఒక టాపిక్ వింటే మనకు అర్థమైతదిలాగా ఆ సబ్జెక్ట్ మనం రిలేట్ అవుతున్నామా లేదా అని. లేదా జావాకెళ్ళు నెక్స్ట్ డేటా సైన్స్‌కెళ్ళాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి అలా డిఫరెంట్ డెమోస్‌కి అటెండ్ అయిన తర్వాత మనకు కొన్ని పాయింట్స్ అనేవి గ్యాదర్ అవుతాయి కదా! వాళ్ళు చెప్పే పాజిటివ్స్ ఉంటాయి కదా! సో, ఇప్పుడు ఇది ఎమర్జింగ్ టెక్నాలజీ, అదొక ఎమర్జింగ్ టెక్నాలజీ అని. సో, ఈ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొనొచ్చి అప్పుడు నువ్వు చాట్‌జీపీటీని ఈ పాయింట్స్ పాజిటివ్స్ ఉన్నాయి కదా! ఈ కోర్స్‌లో, ఈ పాయింట్స్ నెగెటివ్స్ ఉన్నాయి కదా! అని నువ్వు అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు నువ్వు చాట్‌జీపీటీని ప్రిఫర్ చేయాలన్నమాట. ఎందుకు ముందే ప్రిఫర్ చేయొద్దు అని అంటే, నేను ఫస్ట్ ఏం చేశానంటే, ఫస్ట్ చాట్‌జీపీటీని అడిగాను. దేనికి జాబ్స్ ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏది నేర్చుకుంటే బెటర్ అంటే, అది నాకు డేటా సైన్స్ చెప్పింది. సో, నేను ఏం చేశానంటే, ఫస్ట్ డేటా సైన్స్ డెమో క్లాస్‌కెళ్ళాను ఒక ఇన్‌స్టిట్యూట్‌లో. సో, బానే ఉంది. ఓకే. అర్థమైంది. థియరీ లానే ఉంది కదా! వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ పక్కనే ఒక పైథాన్ ఒక ఇన్‌స్టిట్యూట్ కూడా ఉందన్నమాట. సో, ఒక్కసారి ట్రై చేద్దాం ఎలాగో డెమో క్లాస్‌కొచ్చాం కదా! అన్నట్టుగా మళ్ళీ ఒక పైథాన్ డెమో క్లాస్‌కెళ్ళాను. సో, పైథాన్ డెమో క్లాస్ వాళ్ళు విన్న తర్వాతకి ఇప్పుడు డేటా సైన్స్‌కి ఎక్కువ ఉంది కదండీ ప్రిఫరెన్స్. డేటా సైన్స్ అనుకుంటున్నాము అంటే, యాజ్ ఎ ఫ్రెషర్‌గా డేటా సైన్స్‌కి అసలు చాలా ఛాన్సెస్ తక్కువున్నాయి. సో, తీసుకోలేము. డేటా సైన్స్ అనేది టూల్స్ పైన డిపెండ్ అయి ఉంటది కదా ఎక్కువ. దాంట్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఉండదు. సో, మినిమమ్ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీకు ఫౌండేషన్ అనేది లేకపోతే సాఫ్ట్‌వేర్‌లో సస్టైన్ అవ్వడం, అంటే చాలా రోజులు జాబ్ చేయడం కష్టము అసలు ఫ్రెషర్‌కి అని అన్నారు. అవునా అని నేను ఇదే పాయింట్ తీసుకెళ్ళి చాట్‌జీపీటీని అడిగాను. ఒక ఫ్రెషర్‌గా డేటా సైన్స్‌లోకి ఎంటర్ అవ్వడం కష్టం కదా! ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉండాలంట కదా! సో, నువ్వు నాకు డేటా సైన్స్ ప్రిఫర్ చేసావు కదా! అంటే మళ్ళీ అవును యెస్ ఐయామ్ వెరీ సారీ టు సే దిస్ అని చెప్పి మళ్ళీ పైథాన్ అయినా లేదంటే జావా అయినా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పింది. సో, గుడ్డిగా మనం చాట్‌జీపీటీ మీద డిపెండ్ అవ్వకుండా మనం కొన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. అంటే ఒక్కొక్క కోర్స్ పైన మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పాయింట్స్ కలెక్ట్ చేసుకోవాలి. సారీ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఒక్కొక్క కోర్స్ పైన మనం కొన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ పాయింట్స్ కలెక్ట్ చేసుకొని అప్పుడు మనం చాట్‌జీపీటీని అడగాలి. లైక్ ఓకేనా ఎటు సైడ్ మూవ్ అయితే బెటర్ ఉంటది అని. సో, అప్పటి వరకు నీకు కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చుంటది ఏంటంటే నీకు ఆ టాపిక్ ఓకేనా కాదా అని. సో, నేను ఎలా చేశానో నీకు అది చెప్తున్నాను. ఇఫ్ మీకు ఇది యూజ్ అయితే ఓకే. సో, ఇలా చేసిన దాని తర్వాతకి మీరు అలాగే ఒకవేళ మీ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఐటీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటే అడగండి. బట్ వాళ్ళు అంటారు మార్కెట్‌లో ఇప్పుడు పైథాన్ నడుస్తుంది, జావా నడుస్తుంది, మర్జ్ స్టాక్ నడుస్తుంది, ఫ్రంట్ ఎండ్ నడుస్తుంది, బ్యాక్ ఎండ్ నడుస్తుంది. మనకేం తెలుసు? మనకు తెలిసింది ఒకటే కూరగాయల మార్కెట్ అప్పటి వరకే. మనకు అంతవరకు ఏం తెలీదు. తీసుకుంటే తీసుకోండి. బట్ నేనేం చెప్తానంటే అది తీసుకోండి, ఇది ట్రై చేయండి. బట్ ఒకదానికి ఫైనలైజ్ అవ్వండి లాస్ట్‌కి. సో, సారీ. నేను ఎందుకు జావాకి మూవ్ అవ్వాల్సొచ్చిందంటే, నేను ఫస్ట్ పైథాన్‌కెళ్ళాను. నాకు పైథాన్ డెమో క్లాస్‌కి డేటా సైన్స్‌కి వెళ్ళాను. బట్ వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా ఎందుకో వాలిడేషన్ అనిపించింది. సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాము, దాంట్లోకి వెళ్దామని అనిపించింది. సో, పైథాన్‌కి వెళ్ళినప్పుడు ఏమనిపించిందంటే, నాకు అదొక ఫ్లోలో ఉండేనమాట. ఓకే. ఈజీ ఉంది. ఒక ఫ్లోలో ఉంది. లైక్ ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లా ఉంది. అంటే మనకి ఎలా ఉంటది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కొంచెం ఈజీగా వెల్ గోయింగ్ ఉంటది. పక్కనే మళ్ళీ జావా ఉంది. సో, అప్పుడేం చేశానంటే మనకి ఎట్లాగో ఖాళీగా ఉన్నాం కదా అని జావా క్లాస్‌కి కూడా వెళ్ళాను. జావా క్లాస్‌కెళ్తే జావా వాళ్ళు ఏం చెప్పారంటే పైథాన్ చాలా ఈజీగా ఉంటది. సో, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సో, మీరు జావా నేర్చుకుంటే చాలా బెటర్. జావా మీద ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయని చెప్పారు. ఓకే. ఆ పాయింట్ కూడా తీసుకొచ్చి మళ్ళీ చాట్‌జీపీటీని అడిగాను. చాట్‌జీపీటీ యెస్ థట్ ఈస్ ఆల్సో కరెక్ట్ అన్నది. మనం ఏది చెప్తే అది కరెక్ట్ అంటే చాట్‌జీపీటీ. సో, అదయిన తర్వాత కానీ నాకు జావాలో ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే లాజికల్ థింకింగ్ అండ్ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. అంటే నాకు ఇది ఎట్లా అనిపించిందంటే దీనికి ఒక షార్ట్ కట్ అనేది ఉండదన్నమాట. నో షార్ట్ కట్స్. దీనికి షార్ట్ కట్స్ అనేటివి ఉండవు. అంటే ఇది ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఇది ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ లాగా అనిపించిందనమాట. మ్యాథ్స్ సబ్జెక్ట్ లాగా అనిపించిందంటే సంథింగ్ విచ్ ఈజ్ లైక్ మనకి చేస్తున్న కొద్దీ ఎంజాయ్మెంట్ వస్తుందన్నమాట జావాలో. ఆ కిక్ అంటారు కదా అది ఉంటుంది జావాలో. నాకు అది బాగా అనిపించింది. సో, అందుకని అనిపించింది అలా జావాకి మూవ్ అవుదామని అనిపించింది డెమో విన్న తర్వాత. ఓకే అని జావాలో జాయిన్ అవ్వాను.
అండ్ నాకు అది బెస్ట్ డెసిషన్ సీరియస్లీ. అంటే అది తీసుకుంటే జాబ్ ఓపెనింగ్స్ ఇవన్నీ నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, ఎందుకంటే నేను స్టూడెంటే కాబట్టి నాకు జావా పైన జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, పైథాన్ పైన జాబ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే నాకు తెలియదు దేనిపైన ఉన్నాయో. బట్ నేను ఒక్కటైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను ఏంటంటే, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అంటే అక్కడ ఒక్క ఓపెనింగ్ ఉన్నా కూడా నీకు నాలెడ్జ్ ఉందంటే తీసుకుంటారు కదా. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. కానీ హెవీ కాంపిటీషన్ ఉంది, అది మాత్రం కరెక్టే. కానీ ఏంటంటే ఇప్పుడు నాకు మనకందరికైనా బీటెక్ తర్వాత జీరో నాలెడ్జ్, పైథాన్ పైన జీరో నాలెడ్జ్ ఉంది, జావా పైన జీరో ఉంది, డేటా సైన్స్ అన్నిటిపైన జీరో ఉంది. సో అదేదో జావా బాగుంది కదా, దీంతో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అనిపించింది అనమాట. ఏ రాయి అయితే ఏంటి కలపల కొట్టుకోవడానికి అన్నట్టు, ఏ లాంగ్వేజింగ్ అయితే ఏంటి సాఫ్ట్వేర్లోకి మూవ్ అయిన తర్వాత అని అనిపించింది. సరే జావా నేర్చుకుందాం అన్నట్టుగా నేను జావాకి వెళ్ళాను. నాకు లాజికల్ థింకింగ్ ఇష్టము, ట్రిక్కీ థింగ్స్ సాల్వ్ చేయడం ఇష్టము, ప్లస్ మంచిగా అనిపించింది ఎందుకో. సో అప్పుడు నాకు బెస్ట్ డెసిషన్ అని అనిపించింది. అండ్ జావా మీద కూడా మంచిగానే జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి, అన్నిటిపైన ఉంటాయి. బట్ బేస్డ్ ఆన్ అవర్ ఇంకా ప్రిఫరెన్స్ అదంతా నాకు తెలియదు కానీ, సో నాకు జావా బాగా అనిపించింది. సో మీరు ఒక టైప్ ఆఫ్ పర్సన్, లైక్ మీకు ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ లాగా, లేదంటే సమ్ థింకింగ్, లాజికల్ థింకింగ్ ఇష్టము అని అనుకుంటే జావా అస్సలు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇట్ విల్ బీ ద బెస్ట్. లైక్ మీకు అలా లాజికల్ థింకింగ్ ఇష్టం అనిపిస్తే. అండ్ ఒకవేళ మీకు ఓకే నేను మ్యాథ్స్లో అంత కాదు కదా, నాకు అంత లాజికల్ థింకింగ్ వద్దు, ఈజీగా వెళ్ళిపోతాను అంటే పైథాన్ ప్రిఫర్ చేయొచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. కానీ ఒకవేళ మీకు జావా నేర్చుకోవాలని ఉంది కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను అసలు నాకు ఏమీ రాదు కానీ నాకు జావా నేర్చుకోవాలని ఉంది అని అంటే, మనం వచ్చింది అందుకే ఇప్పుడు యూట్యూబ్లోకి. అంటే పెద్ద తోపు కాదు, ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్, ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్, ఐఎమ్ నాట్ ఇంటూ ఏ టీచింగ్ ఫీల్డ్. నేను ఒక స్టూడెంట్. కానీ నాకు జావా వచ్చింది. నాకేమనిపించిందంటే, అరే ప్రొఫెషనల్స్ టీచింగ్ వాళ్ళకైతే స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి అంటే లైక్ వాళ్ళకు మరీ ఇది కూడా రాదు అంటే, వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు కదా. సో మన స్టేజ్ వాళ్ళ స్టేజ్ కొంచెం మిస్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. నాకేమనిపిస్తుంది అంటే, నేను రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా, ఇప్పుడు నాకు బీటెక్ కంప్లీట్ చేసేసరికి అన్నిటి మీద జీరో నాలెడ్జ్ ఉంది, జావా మీద కూడా జీరో నాలెడ్జ్ ఉంది. సో మనకి జీరో నుంచి స్టార్ట్ చేస్తే, అంటే జావా అనేది మనము జీరో నుంచి స్టార్ట్ చేస్తే, ఇప్పుడు నేను ఒక జావా పైన ఒక గ్రిప్ వచ్చింది, నాకు ఒక గ్రిప్ వచ్చింది. ఎప్పటి వరకు వచ్చింది, ఒక 6 months వరకు వచ్చింది అనమాట. జావా అనేది హార్డ్ అని అనుకోవద్దు, ఎందుకనంటే ఇప్పుడు నువ్వు అన్నిటిపైన జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు నువ్వు జావాతో ఏబిసిడి నుంచి స్టార్ట్ చేసి ఒక పారాగ్రాఫ్ వరకు కంప్లీట్ చేస్తే నీకు ఈజీ అని అనిపిస్తుంది. ఎందుకంటే అన్నిటిపైన జీరో ఉంది, నువ్వు స్టార్ట్ చేయడమే స్టార్టింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు కదా. సో హార్డ్ అని అనిపించదు. సో నేను ఏం చెప్తున్నానంటే, జావా హార్డ్ అని అనుకోవద్దు, ఇట్ ఈస్ వెరీ సింపుల్. కాకపోతే మనం నేర్చుకునే దాన్ని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందన్నమాట. ఏదైనా అంతే అండి. ఇప్పుడు పైథాన్ అయినా, జావా అయినా, డేటా సైన్స్ అయినా చూడగానే రాదు, దాంట్లో మనం ఇంట్రెస్ట్ పెట్టి ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటంటే జావా ఇంక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నేర్చుకునే కొద్దీ. సో ఆ ఇంట్రెస్ట్ ఒకవేళ మీకు లేకపోయినా, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే అంత క్యాపబిలిటీ ఎంతో కొంత నాలో ఉంది. సో అందుకని నేను జావా ఫుల్ స్టాక్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అంటే జావా ఫుల్ స్టాక్ అంటే అంటే నేను బేసిక్స్ నుంచి, అంటే లైక్ ఇన్స్టాలేషన్స్ నుంచి ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్, నేను చేసే ప్రతి పని, ప్రతి వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీగా. ఈవెన్ మీకు లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఇది మనం చూసే ఉంటాం కదా ప్రింట్ఎల్ఎన్. సో ఇది ఉంది కదా, ఈ లైన్లో కూడా, ఈ లైన్ పైన మీకు ఒక 15 minutes 10 minutes క్లాస్ చెప్పొచ్చు, అంత మ్యాటర్ ఉంటుంది దీంట్లో. సో నాకు తెలిసి ఒక స్టూడెంట్కి అంటే థింకింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ లైన్లోనే మనం ఎస్ అనేది క్యాపిటల్ రాస్తాం, అవుట్ స్మాల్, ప్రింట్ఎల్ఎన్లో పీ స్మాల్, డాట్స్ ఎందుకు. సో ఇన్ని డౌట్స్ వస్తాయి ఒక్క లైన్లో నాకు. సో ఇన్ని డౌట్స్ వస్తే మనం అంత ఫ్రీగా అడగలేము. సో ప్రతి ఒక్క డౌట్, ప్రతి ఒక్క లైన్ బేసిక్స్ నుంచి క్లియర్గా నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఐ వాంట్ టు షేర్ మై జర్నీ, లైక్ లెర్నింగ్ జర్నీ విత్ యూ ఆల్ అన్నమాట. సో లెటస్ షేర్ అవర్ నాలెడ్జ్. నేను కూడా ఒక రీసెంట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంటే కాబట్టి నేనేం ఎక్స్పర్ట్ కాదు. మీకేమైనా వస్తే కమెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. ఇప్పుడు ఏదైనా టాపిక్ చెప్తున్నప్పుడు దాంట్లో మీకు ఏదైనా ఎక్స్ట్రా పాయింట్ వస్తే కమెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. చూసేవాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. నాలెడ్జ్ షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎప్పుడు సెట్ అవుతాయి అని అంటే వెన్ వీ షేర్ అవర్ నాలెడ్జ్ విత్ ఈచ్ అదర్, అది నేను నమ్ముతాను. అందుకనే నేను స్టార్ట్ చేశాను. ఏదో సబ్స్క్రైబర్స్ వచ్చి మనీ వచ్చి అంతేం లేదు. బట్ ఏంటంటే మనకు వచ్చింది వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి, వాళ్ళకు వచ్చింది మనం షేర్ చేసుకోవాలి. నాలెడ్జ్ షేర్ చేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో నేను జావా ఫుల్ స్టాక్ చేద్దాం అనుకుంటున్నాను. వీక్లీ 2 videos అప్లోడ్ చేస్తాను. టైం లెంత్ ఆఫ్ 40 minutes ఆర్ 30 minutes.
అంటే ఇక్కడికే ఎక్కువ. ఎందుకంటే 10-15 మినిట్స్‌కే మన ఇంట్రెస్ట్ అంతా పోతది. ఇంకో 40 మినిట్స్, 1 అవర్, 1½ అవర్ అంటే అమ్మో! మన మోటివేషన్ ఉండేదే 10 మినిట్స్, ఆ విషయం తెలుసు. కానీ మీకు ఇన్‌కేస్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఒక్క వీడియో చూడండి. లైక్ ఒక్క వీడియో చూడండి ఒక వీక్‌లో, మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తది. ఆ ఇంట్రెస్ట్ నేను క్రియేట్ చేస్తాను. మీరు ఒకసారి వినండి, జస్ట్ విన్న తర్వాతకి మీకే నెక్స్ట్ డే మళ్ళీ వినాలనిపిస్తుంది ఇంకొక వీడియో, అండ్ ఆర్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది దాన్ని. అంత ఇంట్రెస్టింగ్‌గా చెప్తానన్నమాట. అంటే నేను ఎంజాయ్ చేశాను కదా! సో, అది ఆ ఎంజాయ్‌మెంట్ మీకు రావాలి. అది మీరు ఎంజాయ్ చేయాలనేది నాకుంది. సో, ఇది నేను మా సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ హూ ఈజ్ రెడీ టు లెర్న్ ద జావా, ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారనుకో, జావా నేర్చుకోండి. నేనున్నాను కదా, నేను హెల్ప్ చేస్తాను. ఇనీషియల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళైనా, ఇన్స్టా స్టార్ట్ చేసే వాళ్ళకైనా ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే మేము ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే ఎవరైనా చెప్పేవాళ్ళు ఇంటరాక్ట్ అవ్వగలరు స్టూడెంట్స్తో, సారీ ఐ మీన్ లైక్ ఉన్న వాళ్ళతో, చెప్పే వాళ్ళతో, అందరితో ఇంటరాక్ట్ అవ్వగలరు అనమాట. మీరు పెట్టే ప్రతి కమెంట్ నేను చదువుతాను. ఇప్పుడు నేను మీ ఇన్స్టా మెసేజెస్కైనా, యూట్యూబ్ కమెంట్స్కైనా రిప్లైస్ ఇస్తాను. ఎందుకంటే నాకు అంత పెద్ద 100K 200K లేరు. సో ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇనీషియల్ వాళ్ళతో నేర్చుకోవడం బెటర్ అని నేను అనుకుంటాను ఎప్పుడైనా కూడా. సో అందుకని జావా ఫుల్ స్టాక్ విత్ లెర్న్ విత్ లయ. సో మనం అందరం కలిసి జావా ఫుల్ స్టాక్ నేర్చుకుందాం. జస్ట్ బీ రెడీ, అంతే. కాన్ఫిడెంట్గా ఉండండి. ఇఫ్ యు ఆర్ రెడీ టు లెర్న్ సంథింగ్, అంటే మీరు నేర్చుకోవాలనే ఈగర్నెస్, ఆసక్తి మీలో ఉందంటే ఆటోమేటిక్గా నేను నేర్పిస్తాను. సో ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. అది కమెంట్స్ అయినా, లైక్స్ అయినా, షేర్స్ అయినా, సబ్స్క్రైబర్స్ అయినా, ఎనీథింగ్. మీరు ఏదో ఒక రకంగా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు. నేను కంపల్సరీగా ఐ విల్ బి దేర్. అంటే నేను ఇన్స్టాలో కూడా నా పేజ్ లెర్న్ విత్ లయ. సో మీరు అందులో కూడా వీడియోస్ చూడొచ్చు. అందులో కూడా నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లైస్ ఇస్తున్నాను మ్యాక్సిమం అందరికీ. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా లైక్ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా నాకు మీరు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. నేను అది మళ్ళీ క్లియర్ చేస్తాను. మనం డిస్కస్ చేసుకుందాం. ఒక ఇంటరాక్షన్ సెషన్లా ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో. నాకు వచ్చినాయి అన్నీ మీకు చెప్తాను. నేను లైక్ నెక్స్ట్ వీడియోలో మీకు రోడ్ మ్యాప్ షేర్ చేస్తాను. జావా ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ ఏంటి అని షేర్ చేస్తాను, అంతే. సో లెట్ us ఆల్ లెర్న్ టుగెదర్, గ్రో టుగెదర్, షేర్ ద నాలెడ్జ్ అండ్ సెటిల్ వెల్, అంతే. సో థ్యాంక్ యూ. Do subscribe to Learn with Laya. So be ready to learn Java full stack, guys.